త్రూ అండ్ మమ్మల్ని బ్లెస్ చేసినందుకు అండ్ కంగ్రాచులేట్ చేసినందుకు అండ్ థ్యాంక్స్ టు సురేష్ గారు ఫర్ కమింగ్ అండి. ఎస్టే మీరు మాట్లాడినప్పుడు యువర్ ఎమోషన్ వాజ్ వెరీ జెన్యూన్, అది ఒక్కటే కోరుకున్నాం టు రీచ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఆ వ్యాలిడేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ సార్. థ్యాంక్స్ సార్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద గెస్ట్స్ అండి ఫర్ కమింగ్. సో నిలవే అండి, ఇట్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ 3 years ago. సౌమిత్ అండ్ మీ, వీ వర్ ద ఓన్లీ 2 people. ఇద్దరమే స్టార్ట్ పెట్టాం ఒక పాయింట్ ఆఫ్ టైంలో అండ్ ఇట్ వెంట్ ఆన్. ఒక సినిమా తీయడంలో ద జర్నీ ఆఫ్ మేకింగ్ చాలా చాలా నేర్చుకున్నాం అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫస్ట్ టైం చేస్తున్నందుకు. యూఆర్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ ఏదో ఒకటి, బట్ వన్ స్మాల్ థింగ్ నిలవే గురించి నేను నేర్చుకుంది ఏంటంటే, మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ అలైన్, అన్నీ తిరుగుతాయి, అన్నీ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఓన్లీ మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంటే మాత్రమే. సో ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ ఒకటే చెప్తున్నాను నేను, హూ ఎవర్ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్, మీరు ఫిల్మ్ తీయడానికి రీజన్ అనేది ఎంత గట్టిగా ఉంటే ఎవ్రీథింగ్ విల్ మ్యాచ్. ఏది కాదు, నేను ఎందుకు ఈ సినిమా తీయాలనుకుంటున్నాను అన్న కారణం గట్టిగా ఉండాలి. అండ్ ఈ సినిమా చూసినప్పుడు, ఇది చూస్ చేసుకున్నప్పుడు ఆ కారణం గట్టిగా ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాం అనుకుంటున్నాను. అండ్ ఒక ఎలాగెళ్తాం, ఎంత దూరం రిలీజ్ చేస్తామా లేదా అని ఇంటెన్షన్ లేదు. ఎవ్రీ డే 1 day at a time తీసుకున్నాం. సౌమిత్ గారు, నేను కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాడు యాక్ట్ చేస్తున్నాడు, నేను షూట్ చేస్తాను, అలా ఉండేది సిచ్యువేషన్ విత్ ఎవ్రీ టీమ్. అంత ట్రబుల్లో నుంచి కూడా బయటకు వచ్చాము. అండ్ ఆల్ త్రూ దట్ మై టీమ్ స్టూడ్ విత్ మీ లైక్ ఎనీథింగ్. కళ్యాణ్, దిలీప్, ఎవ్రీబడి దే స్టూడ్ విత్ మీ. అన్వేష్ గానీ, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ సపోర్టెడ్ అస్. అండ్ ఫైనల్లీ రాజ్ గారు, ఎవ్రీబడి వాజ్ స్టాండింగ్ విత్ మీ ఆల్ త్రూ దిస్ జర్నీ. ఇట్ వాజ్ అ స్ట్రగుల్ అండ్ ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏదున్నా కానీ I always had my brother Satish with me and నా డైరెక్షన్ టీమ్. వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు చాలా భయంగా ఉండేవారు దూరంగా. సో జర్నీ సినిమా తీయడానికి లేట్ అయ్యే కొద్దీ ఇప్పుడు నా విన్నే జోకులు వేసే రేంజ్కి వచ్చేసారు. ఆల్వేస్, బట్ దే ఆర్ ఆల్ రౌండర్స్. ఓన్లీ డైరెక్షనే కాదు, అంతా చేశారు వాళ్ళు. And it was congratulate. Thanks, Ra, for being with me all through this journey. Love you, Anna. And one more thing would be Shreyasi, who played Aditi. First cinema ki aa character ki oka person ఎత్తడం అనేది సౌమిత్ అని నాకే తెలుసు ఎంత కష్టపడ్డాము. అండ్ సౌమిత్ యాక్టర్ లా జాయిన్ అయినప్పుడు అంతా ఓకే అయినప్పుడు నెక్స్ట్ థింగ్ వుడ్ బి అదితి. ఇట్లాంటి స్టోరీకి ద 2 faces ఇద్దరి మీద నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఎంత సినిమాటిక్ గా ఉండాలి, రిలేటబుల్ గా ఉండాలి అనుకున్నాను. అండ్ ద మూమెంట్ ఐ సా యూ సన్, ఐ థాట్ యు ఆర్ అదితి అండ్ యూ క్రియేటెడ్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ FOMO దట్ యూ గోనా గో ప్లేసెస్ అండ్ ఐ హావ్ టు క్యాచ్ యూ అండ్ పుట్ యూ ఇన్ మై ఫిల్మ్. అండ్ దట్ ఈస్ వాట్ ఐ డిడ్. అండ్ you went into the depths of Aditi and portrayed of what love can be and how confusing can it be. And thanks for being that, taking that part and being part of the journey. More than Aditi, more than a friend, you were there. Thanks for that. And one more thing is that finally చెప్పాలంటే సౌమిత్ అండ్ వీడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ ఇలాంటి సినిమాలు తీయాలన్నప్పుడు కానీ, ఏదైనా లైఫ్ లో సాధించాలన్నప్పుడు కానీ మనకు చాలా చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడ స్టార్ట్ పెట్టాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అన్న చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ అట్లాంటప్పుడు ఆల్ వీ నీడ్ ఈజ్ వన్ ఫ్రెండ్. వాడు నువ్వేం చెప్పినా ఎస్ చెప్పే ఫ్రెండ్, పక్కన ఉండే ఫ్రెండ్ ఒకటి ఉండాలి. అండ్ దట్ ఈస్ హిమ్ ఫర్ మీ. త్రూ దిస్ జర్నీ ఎంత వచ్చినా, ఏది వచ్చినా, ఏం చేద్దాం అనుకున్నా, అరే ఇక్కడ దూకుదామన్నా కూడా హీ విల్ బి రెడీ విత్ మీ. అట్లా డోడాడు. సో అండ్ ఫర్ అర్జున్, ద వే హీ ప్లేడ్, ఒక సింపుల్ షై క్యారెక్టర్ ని కూడా లార్జర్ దెన్ లైఫ్ పోర్ట్రేల్ చేయగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ దట్ ఫ్యూ ఫేసెస్ లో వీడు కూడా ఉన్నాడు. హీ హాస్ దిస్ వెరీ లార్జ్ దెన్ లైఫ్ అప్పీల్ ఉంది, యెట్ ఒక వెరీ ఇన్నోసెంట్ సెన్సిబిలిటీ ఉంటుంది కళ్ళల్లో. అండ్ ఈ బ్లెండ్ ఉన్న యాక్టర్స్ చాలా చాలా తక్కువ. అండ్ తెలుగు సినిమా హీరో అంటేనే అది
ఒక లార్జర్ దెన్ లైఫ్ అపీల్ ఉండాలి, ఒక సెన్సిబుల్ రిలేటబుల్ ఫీలింగ్ ఉండాలి. అండ్ సౌమిత్ నీకు రెండు చాలా చాలా ఉన్నాయి. అండ్ యూ షుడ్ టేక్ అప్ మోర్ యాక్టింగ్ రాదర్ దెన్ డైరెక్టింగ్ వదిలేసి. ఐ ప్రిఫర్ దాట్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ సౌమిత్తో జర్నీ ఉన్నప్పుడు నేను ఒకటే అనుకునేవాడిని, ఇప్పుడు చదివాను అనమాట. అప్పట్లో రాజు ఉండేటోడంట, ఒక గుర్రాన్ని వదిలిపెట్టి ఇది ఎంత దూరం వెళ్తే అదంతా నాదే అనేటోడు. అండ్ దట్ ఈస్ హిమ్ ఫర్ మీ. హీఈస్ మై వైల్డ్ హార్స్. సో ఐఎమ్ గివింగ్ హిమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వాడు ఏ సినిమాలు తీసినా ఐ విల్ టేక్ దట్ క్రెడిట్, ద ప్లేసెస్ యు గో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ చెప్పాలి అంటే నిలవే, ఇట్స్ అ సైలెంట్ లవ్ స్టామ్ అని పెట్టాం. మోర్ దెన్ సక్సెస్, మోర్ దెన్ ఎనీథింగ్, మోర్ దెన్ ద నెంబర్స్. వెరీ న్యూ ఫేసెస్. డైరెక్టర్ పేరు తెలీదు, ప్రొడ్యూసర్స్ పేరు తెలీదు, ఫేసెస్ ఎవరో తెలీదు. పోస్టర్ మీద కూడా వెరీ నార్మల్ టైటిల్, పోయిటిక్ టైటిల్ పెట్టుకున్నాం. అండ్ ఇన్ని కాంప్లికేషన్స్ లో అండ్ వి రష్ ద రిలీజ్. చాలా వెయిట్ చేసాం, వెరీ లిమిటెడ్ ప్రమోషన్స్ తో రిలీజ్ చేసాం. ఆర్డ్స్ అన్ని మాకు అగేన్స్ట్, ఏమవుతుందో తెలీదు, ఎలా తీసుకుంటారో తెలీదు. అండ్ ద ఫస్ట్ డే మార్నింగ్ హోప్ఫుల్ గా వెరీ కొత్త వాళ్ళు హోప్ఫుల్ గా వెయిట్ చేసినట్టు వీఆర్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ వాట్స్ గోనా హ్యాపెన్ అని. బై లేట్ నైట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఆర్ థింగ్స్ స్టార్టెడ్ టు చేంజ్. ఫ్యూవర్ పీపుల్ ఆర్ వాకింగ్ ఇన్ టు థియేటర్స్. ఏమనుకున్నాను నేను, ఒకటే అనుకున్నాను, ఐ మేడ్ ఎ వెరీ వెరీ ఫెంటాస్టిక్ ఫిలిం, వీ మేడ్ ఎ గ్రేట్ ఫిలిం. థియేటర్ డోర్ దాటుకొని లోపలికి వస్తే దే విల్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాను. బట్ ఎంతమంది దాటొస్తారో వాజ్ ఆల్వేస్ ఎ క్వశ్చన్. బట్ స్లోలీ ఇట్ పిక్డ్ అప్ అండ్ దెన్ వీ వెంట్ ఇన్ టు థియేటర్స్. బుక్ మై షో రీఫ్రెష్ చేస్తూ చూస్తూనే ఉన్నాం. దెన్ సడన్లీ గ్రీన్ కాస్త ఎల్లోలా మారుతుంది కొద్దిగా. ఏంది ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్ ఉండే. స్లోలీ ఇట్ పిక్డ్ అప్. దెన్ డిస్ట్రిబ్యూటర్స్ అందరు కాల్ చేసి చెప్పేస్తున్నారు, ఇంకా సింక్ అవుతలేదు అందరు చెప్తున్నా కూడా, అసలు ఇంత చిన్న సినిమా ఇంత టాక్ ఏంటండి, అదేంటండి ఇదేంటండి అంటున్నారు. ఇట్ వాస్ నాట్ సింకింగ్ ఇన్. సో ఇంకా ఏదో జరగాలన్న అర్థం కాలేదు. బట్ ద నెక్స్ట్ డే ఆన్ వ్యాలంటైన్స్ డే థింగ్స్ బ్లూ అప్ లైక్ ఎనీథింగ్. ఫర్ ఎ స్మాల్ ఫిలిం లైక్ అస్, వాట్ వీ సా ఇన్ థియేటర్స్ వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. ఆ వ్యాలిడేషన్ ఒకటే కోరుకున్నాను, మోర్ దెన్ ద నంబర్, మోర్ దెన్ ఎనీథింగ్. మేము అనుకున్న స్టోరీ కానీ కథ కానీ బయట అందరికి రీచ్ అవ్వాలనుకున్నాం. అండ్ దట్ ఈస్ మేడ్ పీపుల్ ఎమోషనల్. ఫైనల్ క్లైమాక్స్ కి వచ్చే రియాక్షన్ చూస్తుంటే ఇట్ మేడ్ మై హార్ట్ బిలీవ్ ఇన్ సంథింగ్ అండి. ఒకటి నమ్మితే అది వ్యాలిడేట్ అవుతే దానికన్నా పెద్ద సక్సెస్ ఏమి ఉండదు. సో దట్ ఈస్ వై స్లోలీ ఇట్స్ బిల్డింగ్ అప్. ఎక్కువ థియేటర్స్ లేవు, ఎక్కువ పెద్ద సపోర్ట్ లేదు. బట్ స్టిల్ వర్డ్ ఆఫ్ మౌత్ అని ఒక్కదాన్నే బిలీవ్ చేశాను. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ టాకింగ్ రైట్ నౌ. అండ్ ఆల్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద తెలుగు సినిమా ఆడియన్స్. మలయాళం సినిమాలు ఎంకరేజ్ చేస్తారు, అన్ఎంకరేజ్ చేస్తారు అన్నారు కానీ, బట్ దేర్ ఆర్ ఆడియన్స్ అవుట్ దేర్ హూ ఆర్ లుకింగ్ ఫర్ గుడ్ సినిమా. మంచి సినిమా తీయడం మాత్రమే మనం చేయాలి, మిగతాదంతా దేర్ ఆర్ పీపుల్ లుకింగ్ అవుట్ ఫర్ గుడ్ కాంటెంట్. అదొక్కటి మాత్రం నాకు చాలా బాగా ప్రూవ్ అయింది. అండ్ దట్ విల్ ఆల్వేస్ డ్రైవ్ దిస్. ఒక స్టోరీ గొప్పతనం ఏదెంత వైరల్ అయింది, ఎంత న్యూస్ అయిందో కాకుండా ఒక సినిమా వాల్యూ టైం మాత్రమే డిసైడ్ చేస్తుందని నేను చాలా బలంగా నమ్ముతా. అండ్ నిన్న జరిగితే న్యూస్ అంటారేమో, ఒక నెల తర్వాత మాట్లాడుకుంటే అదొక ఇన్సిడెంట్ అంటారు, అదొక సంవత్సరం తర్వాత మాట్లాడుకుంటే ఒక హిస్టరీ అంటారు, ఒక 100 ఏళ్ల తర్వాత మాట్లాడుకుంటే చరిత్ర అంటారు. నా సినిమా ఒక న్యూస్ లాగా స్టార్ట్ అయ్యి ఒక చరిత్రలా ఎండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. బికాస్ ఇట్స్ అ లాంగ్ లాస్టింగ్ ఫిలిం. ఐ కెన్ ప్రామిస్ యూ దట్, ఐ కెన్ అష్యూర్ యూ దట్. గో వాచ్ ఇన్ థియేటర్స్, ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఇన్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి.